అదే రాజేంద్ర ప్రసాద్ గారి చేతులుగా మణికుమార్ గారికి జ్ఞాపక వర్షం కోరుతున్నాం. ఈ చెరువు పట్టాభి సీతారామయ్య గారి యొక్క మరి వారి యొక్క మరి చేసినటువంటి వేలాది ఉద్యోగులకు పట్టాభి సీతారామయ్యలో చెప్పుకున్నాడు. వాళ్ళ మనవడిని కూడా నేను ఇంత అద్భుతంగా మీరు చేస్తున్నారు. ఎప్పటికైనా ఏదైనా కానీ మా తాతగారి పేరుతో ఒక భవనం ఏర్పడుతోంది 40 కోట్లతో అనే సంతోషం స్థాపన రోజున పిలుస్తున్నాం. మనం అందరం ఆహ్వానించబోతున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నంలో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తుంది. మరి కిషోర్ కుమార్ గారు అధ్యక్షతన మరి మచిలీపట్నంలో పెద్దలందరూ బాబా ప్రసాద్ గారు, డివిఆర్ మాస్టర్, ముదిగొండ శాస్త్రి గారు, అసీం బేగ్ గారు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఆ కమిటీలో ఈసీ మెంబర్ గారు కూడా నేను ఉన్నాను. ఈ రోజు బోవరాజు పట్టాభి సీతారామయ్య గారి కృషి అందరి ఫలితంగానే వచ్చింది. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ గారు కానివ్వండి, బండి రామకృష్ణ గారు కానివ్వండి, సోటిశెట్టి బాలాజీ గారు కానివ్వండి, బాబా ప్రసాద్ గారు కానివ్వండి, అందరూ ఏ కార్యక్రమం ఉన్నా ఫోన్ చేయగానే మేమున్నాం నీ అంటాలంటూ మరి ధర్నాలకు కానీ దానికి కానీ వాళ్ళ టైం ఎంతో స్పెండ్ చేసి వాళ్ళంతా కూడా వచ్చి కృషి చేయబట్టే ఇది వాళ్ళ మచిలీపట్నంలో సాధించగలిగాం. ఇది నా ఒక్కడి కృషి మటుకు కాదు. ఈ రోజు ఏదో మరి చిరు సత్కారం బోవరాజు పట్టాభి సీతారామయ్య గారి హైకోర్టుకు వెళ్ళినందుకు చిరు సత్కారం చేస్తానంటే నేను అంగీకరించడం జరిగింది. ఇది అందరి కృషి వల్ల జరిగింది. ఇది మచిలీపట్నానికి ఉన్ని తెచ్చే విషయం కాబట్టి దీంట్లో అందరి పాత్ర ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నా వంతు సహాయ సహకారాలు కిషోర్ కుమార్ గారు వెంట ఉంటూ అసీం బేగ్ గారు వెంట నేను అందిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మచిలీపట్నం పురపాలక పాఠశాలలలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి 10th క్లాస్ పరీక్షలు రాయటానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కలగజేయటంలో నన్ను కూడా భాగస్వామి చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మన మచిలీపట్నం ప్రాంతంలో ఉన్న పేదలకి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ చిరు సత్కారాన్ని నాకు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులైనటువంటి కిషోర్ గారు, అసీం బేగ్ గారు, బాబా ప్రసాద్ గారు, ముదిగొండ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పనికుమారు మరింత సేవ చేయటానికి అవకాశం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నెలలో చేసే కార్యక్రమాలను తీర్మానం చేస్తూ జరిగింది. దాంట్లో ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా అవసరమైంది వైద్యం. ఈ వైద్యానికి G+ ఇల్లు గోసంఘంలో పేదవాళ్ళందరూ 50 వార్డుల నుంచి వెళ్ళిన పేదవాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరున్నా పేదవాళ్ళు చనిపోతే ఫ్రీజర్ బాక్సులు కావాలంటే 2000, 3000 చెల్లించాలి. పేదవాళ్ళు చెల్లించలేదు. మానవతా స్వచ్ఛంద సంస్థ గతంలో 2 బాక్సులు ఇచ్చింది. అవి ఇప్పుడు రిపేర్లు ఉన్నాయి. అవి ఇప్పుడు కలీం బేగ్ గారి అబ్బాయి అసీం బేగ్ గారు రిపేర్ చేస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తడం జరిగింది. అవి కూడా రిపేర్లు చేయించి మరి ప్రజలకి అవసరానికి ఉపయోగపడటానికి చేస్తున్నది ఏర్పాటు చేస్తున్నది జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అట్లాగే పట్టాభి మరి భవనాన్ని కోసం మన అనేక సార్లు ఉద్యమాలు చేసిన మా పని కుమార్ గారు కానీ దాంట్లో ఉన్న మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ పని కుమార్ గారు కూడా చిరు సత్కారం చేస్తాం అనేది జరిగింది. ఇట్లా ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ ముఖ్యంగా విద్యకి పెద్దపీట వేసింది. ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా సహాయం అందిస్తానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి దీనికి మానవతాలో ప్రతి ఒక్కరు చేరి సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పి కూడా అందరికీ ఆహ్వానం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ రోజున ఇక్కడ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అసీం బేగ్ గారి హౌస్ నందు ఈ నెల చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి గోసంగం దగ్గర ఉన్నటువంటి G+3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కావాల్సిన చికిత్సలు అంటే డాక్టర్స్ యొక్క సలహా మేరకు ఒక మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్రీజర్ బాక్సులకు సంబంధించి మచిలీపట్నంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి 2 ఫ్రీజర్ బాక్సుల్ని అందుబాటులోకి తేవడం కోసం అసీం బేగ్ గారు వాటిని రిపేర్ చేయించి అందుబాటులోకి తెస్తామని చెప్పి
ఆయన ప్రకటించారు. సో అది అభినందనీయం. త్వరలోనే 2 ఫ్రీజర్ బాక్సులు మచిలీపట్నం ప్రజానికానికి మానవతా సంస్థ తరఫున అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యానిధి తరఫున ఎవరైతే పేద పిల్లలు ట్యూషన్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ కట్టలేక ఎగ్జామ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో పేద పిల్లలు, వాళ్ళకి సహాయం చేయడం కోసం విద్యానిధి తరఫున కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించుతూ మచిలీపట్నం మానవతా తరఫున 1 లక్ష రూపాయలు విద్యానిధికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే స్టార్ కాలేజీ ప్రముఖులు ఆయన ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గా ఆయన శ్రీరామ్ గారు, ఆయన కూడా 2 లక్షలు దానికి విద్యానిధికి విరాళంగా ఇవ్వడం జరిగింది. మొత్తంగా పేద ప్రజలు ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడతారో వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మానవతా సంస్థ ముందుకు వస్తుంది. అది కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూచిస్తున్నాం. అలాగే వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే మనము లెప్రసీ పేషెంట్స్ కోసం సహాయం చేయడం జరిగింది, క్యాన్సర్ పేషెంట్స్ సహాయం చేయడం జరిగింది, కిడ్నీ బాధితులకు సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అంటే అనారోగ్యంతో ఉండి సహాయం కోరుతున్న వాళ్ళకి మా వంతు చిరు సహాయాన్ని చేయడానికి కూడా మానవతా సంస్థ ముందుకు వచ్చి ఇప్పటికే కొన్ని అప్లికేషన్స్ ని, కొన్ని రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంతో భాగంగానే మానవతా సంస్థలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఇవాళ మనకి డివిఆర్ గారు ప్రముఖ విద్యారంగ నిపుణులు, ఆయన 10th క్లాస్ పిల్లలకి మోటివేషన్ క్లాస్ పెట్టి దాదాపు 20 మున్సిపల్ స్కూల్స్ తో ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ పిల్లలకి విజయభవ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి మెలకువలు తెలియజేసి ఒక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారిని అభినందించారు. అలాగే ఫణి గారు బ్రాహ్మణ సేవా సంస్థ కార్పొరేషన్ కి డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే ఆయన భోగరాజు పట్టాభిషేకారామయ్య స్మారక బిల్డింగ్ కి సంబంధించిన కృషి విశేషంగా జరిగి ఇటీవలే దానికి సంబంధించి క్లియరెన్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా అభినందించడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మచిలీపట్నంలో పేద విద్యార్థులకు, అలాగే 10వ తరగతి విద్యార్థులకు సేవలు అందిస్తాం. 30 పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు మరి డివిఆర్ గారు చేసినటువంటి సేవ అపూర్వం. వారికి ఈ సందర్భంగా ఇవాళ మనం సత్కరిస్తున్నాం. అదేవిధంగా మరి కుష్టి వ్యాధిగ్రస్తులకు, మరి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు కట్టలేని వాళ్ళకు కూడా మనం సహాయం చేశాం. మరొక విషయం ఏంటంటే మన బాబా ప్రసాద్ గారు ఒక సూచనల మేరకు జీపులశ్రీ ఇళ్ల వద్ద త్వరలో ఈ నెలాఖరు లోపల ఒక మంచి మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాం. అది మెగా మెడికల్ క్యాంప్. మరొక విషయం ఏంటంటే పి ఫణికుమార్ గారు మరి ఈ భోగరాజు పట్టాభిషేకారామయ్య గారి అక్కడ ఉండేటువంటి ఆ స్థలంలో ఏమైనా సరే నిర్మాణం జరగాలి. స్మారక భవనం యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి నిధులతో పట్టుదలతో హైకోర్టుకు వెళ్ళారు. తర్వాత మంత్రివర్యులు కానీ, మరి అలాగే మన ఎంపీ గారు కానీ, అలాగే ఆర్టీసీ చైర్మన్ గారు కానీ చాలా ఊతమిచ్చారు. దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే ఆమోదం తెలిపినటువంటి సందర్భాన్ని మేమందరం ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన వారిని అభినందిస్తున్నాం. అలాగే మరి దానికోసం ఉద్యమించినటువంటి ఫణికుమార్ గారిని మనం చిరు సత్కారం, అందరూ చిరు సత్కారం. ఆ ఉద్యమానికి లీడర్ గా కరపత్రాలు వేసి కొన్ని లక్షల కరపత్రాలు ఇంటింటికి తిరిగి అందరినీ అరెస్ట్ చేయించి పెళ్లిళ్ళు కూడా చేశారు. మరి ఈ సందర్భంగా అభినందించుకోవడం, అది యువతకు మంచి శిక్షణా తరగతులు ఇచ్చేటువంటి సంస్థగా రూపొందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ నమస్కారం అండి. ఈరోజు మా కార్యాలయంలో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. ఈ కమిటీ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా మాజీ చైర్పర్సన్ బాబా అన్న, అదేవిధంగా జీజే మాస్టర్ గారు అటెండ్ అవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాబో రోజుల్లో మా సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు చేయాలి, దాని మీద ఎలా చేయాలని సలహాలు సూచనలు కూడా పెద్దలు మాకు చెప్పడం. ఏదైతే మెడికల్ క్యాంప్ అనుకుంటా ఉన్నామో ఆ మెడికల్ క్యాంపు జీపీఎస్సీ గృహాలు, ఏదైతే కొల్లు రవీంద్ర గారు కొనకొండ గారు అందించిన జీపీఎస్సీ గృహాలు ఉన్నాయో ఆ జీపీఎస్సీ గృహాల వద్ద ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల బందర్ నలుమూలల్లో ఉన్న పేదలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుందని చెప్పి బాబా అన్న మన సజెషన్ చెప్పడం చాలా గొప్పతనం. అదేవిధంగా ఏ రోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం, ఎలా కండక్ట్ చేస్తాం అనేది త్వరలో మేము ప్రకటిస్తాం. అదేవిధంగా విద్యానిధికి మన స్టార్ స్కూల్ ఎండి గారు శ్రీరామ్ గారు కూడా 2 లక్షల రూపాయలు డొనేట్ చేయడం అనేది నిజంగా మేము ఆయన్ని థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇంత చక్కటి కమిటీ మీటింగ్ లో పెద్దలు మా గురువు గారు జీజే మాస్టర్ గారు, అదేవిధంగా పని అన్నకి మేము సత్కారం చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ
రాబో రోజుల్లో అనేకమైన సేవా కార్యక్రమాలు మేము ఈ మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కిషోరన్న శాస్త్రి ఏది పెద్దలందరూ సమస్యలు నేను చేస్తామని చెప్పి ఈ సభాముఖంలో తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.